ఒక పల్లెటూళ్ళలో నరసయ్య అనే ఒక వ్యక్తి తన భార్య లక్ష్మమ్మతో నివాసం ఉంటున్నాడు. వాళ్ళకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. నరసయ్య కష్టపడి వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అలాగే పొదుపు మనిషి, డబ్బు దుబారాగా ఖర్చు చేయడు. నరసయ్య అప్పుడే పొలం నుండి ఇంటికొస్తాడు. ఇంటి బయట అరుగు మీద కూర్చుంటాడు. ఏమేవ్, ఆ సూది దారం పట్టుకురా అని కేక వేసి తన ఒంటి మీదున్న చొక్కాని విప్పుతాడు. అది ఒకవైపు చిరిగిపోయి ఉంటుంది. లక్ష్మమ్మ సూదీదారం తీసుకుని బయటకొస్తుంది. ఏంటయ్యా, చొక్కా మళ్ళీ చినిగిపోయిందా? అవునే, ఒంగోని పొలంలో కాలువ చెక్కుతూ ఉంటే సినిగిపోయింది. లక్ష్మమ్మ సూదీదారంతో చినిగిపోయిన చొక్కాని కుడుతూ, ఏవయ్యా, ఈ సొక్కా పని పూర్తిగా అయిపోయింది. ఇవి పడేసి ఒక కొత్త జత కొనుక్కోరాదు? ఇప్పుడే ఎందుకు లేవే కొత్తవి? ఈ చొక్కా ఇంకొద్ది రోజులు వస్తుందిలే, తర్వాత కొనుక్కుంటాను. చొక్కా మొత్తం కుట్లే. ఇప్పుడు ఈ కుట్టు మాత్రం ఎక్కువ కాలం ఉంటుందంటావా? ప్రస్తుతానికి వచ్చినన్ని రోజులు వేసుకుంటాను, తర్వాత కొనుక్కోవాలా లేదా అనేది చూస్తానులే. ఆ పక్కనే తమ ఇంటి అరుగు మీద కూర్చుని పక్కనే ఉన్న వీధి స్తంభం వెలుగులో చదువుకుంటున్నారు నరసయ్య కూతురు శ్రీలత, కొడుకు రాము. తండ్రి మాటలు విన్న శ్రీలత, నాన్న, అందుకే ఊళ్ళో అందరూ నిన్ను పిసినారోడు అంటున్నారు. ఏడ్చారు, వాళ్ళు అట్టాగే అంటారులే. 1 రూపాయి దాసుకుంటుంటే చూసి ఓర్వలేరు. వాళ్ళు ఖర్చు పెట్టినట్టే అందరూ ఖర్చు పెట్టాలని వాళ్ళ కోరిక. ఎవరైనా 1 రూపాయి దాసుకుంటే చూసి ఓర్వలేరు, తట్టుకోలేరు. కానీ అది మాత్రం బయటపడనీయకుండా డబ్బు జాగ్రత్తగా కూడబెట్టుకునే నాలాంటోళ్ళని పిసినారి అంటుంటారు. లక్ష్మీదేవిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నీళ్లు పారబోసినట్టు పారబోస్తే లక్ష్మీదేవి నిలవదు. ఒక్కసారి లక్ష్మీదేవి మనల్ని వదిలిపోయిందంటే మళ్ళీ తిరిగి రావటం చాలా కష్టం. ఊళ్ళో వాళ్ళు అంటున్నారని కాదు గాని నీ ప్రవర్తన చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది. నాది పీసినారితనం కాదయ్యా, జాగ్రత్త. నా చిన్నప్పుడు మేమెంతో పేదరికం అనుభవించాం. ఒక్కరోజు పూటకూటికి కూడా లేకపోయేది. అప్పుడు మేమెంతో బాధపడేటోళ్ళం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందిలే. ఆ పరిస్థితి మళ్ళీ మనకు రాకూడదనే నేనిట్టా చేస్తున్నా. దీన్ని పీసినారితనం అనరు, డబ్బు పట్ల గౌరవం అంటారు. అవునరా, పిల్లలు అవసరానికి ఖర్చు పెట్టడం మంచిది, అనవసరానికి ఖర్చు పెట్టడం మంచిది కాదు. పిసినారితనం అంటే అవసరమైన దాన్ని కూడా వద్దనుకోవడం. మీ నాన్న ఎప్పుడూ అలా చెయ్యలేదుగా. మనకి ఏది అవసరమో దానికే డబ్బు ఖర్చు పెట్టాలి. అనవసరమైన ఖర్చుల కోసం, లేనిపోని డాబుసరి కోసం డబ్బు వృధాగా ఖర్చు పెట్టకూడదు. డబ్బు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి డబ్బును జాగ్రత్త చేసుకుంటున్న నా మీద పడి ఏడుస్తున్నారు. అట్లాంటి వాటిని మనం పట్టించుకోవద్దు. ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి. ఈ జనం చాలా తెలివైన వాళ్ళు. డబ్బున్నప్పుడు ఇట్టా అంటారు, డబ్బు లేనప్పుడు ఇంకోలా అంటారు. మన మనసుకు నచ్చిందే చెయ్యాలి. జనాల మాటల ప్రకారం మనం ఏదీ చెయ్యకూడదు. నాన్న, మీరు చెప్పింది విన్నాక మాకు జ్ఞానోదయమైంది. మీ పట్ల మా ఆలోచన సరైంది కాదని అర్థమైంది. తెలియక ఇన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం. మాకు మంచిగా తెలియజేశారు. ఇక నుండి మేం కూడా మీలాగే నడుచుకుంటాం. నరసయ్య, లక్ష్మయ్య సంతోషిస్తారు అది విని. అలా రోజులు గడుస్తుండగా వర్షాకాలం వస్తుంది. మరో ఊరిలో నరసయ్య దగ్గరి బంధువులైనటువంటి రాజశేఖరం తన కుటుంబంతో కాపురం ఉంటున్నాడు. అతనికి భార్య భ్రమరాంబ, 2 పిల్లలు ఉన్నారు. వాళ్లది కూడా నరసయ్య పిల్లల వయసే. రాజశేఖరం కూడా పిసినారివాడే. అయితే నరసయ్యలా కాదు. తన దగ్గరున్న డబ్బు అయిపోకుండా జాగ్రత్తగా దాచుకొని పక్కవాళ్ల మీద పడి తిని పబ్బం గడుపుకోవాలనుకునే రకం. అందుకే పనులు లేని కాలంలో కుటుంబాన్ని వెంటేసుకుని ఊర్లు పట్టుకొని చుట్టాలింటికి తిరుగుతూ పూట గడుపుకుంటూ ఉంటాడు. భ్రమరాంబ కూడా గంతకు తగ్గ బొంతలాగే పిసినారిదే. పిల్లలు కూడా తల్లి తండ్రి నోట్లో నుండి ఊడిపడినట్టే ప్రవర్తిస్తుంటారు. ఏమేవ్, వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఊళ్ళో పనులేం దొరకవు. కాబట్టి ఖర్చు తగ్గించుకోవాలి. ఓ పని చేద్దామయ్యా, ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు నరసయ్య అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. మంచి ఆలోచన. తొందరగా వెళ్ళి సంచిలో బట్టలు సర్దు. మేమన్నీ సర్దేసి సిద్ధంగా ఉంచాం నాన్న. మనం బయలుదేరటమే ఆలస్యం.
రాజశేఖరం పిల్లల్ని చూసుకొని మురిసిపోతూ, హా, తండ్రికి తగ్గ పిల్లలు అనిపించుకున్నారా. ఒరేయ్ పిల్లలు, తెలుసుగా మీకు కావలసిన తినుబండారాలు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే తల్లి మాటలు మధ్యలోనే ఆపుతూ, అర్థమైందమ్మా. మాకు తినాలని కోరిక ఉన్న అన్ని వంటల్ని నరసయ్య మావయ్య ఇంట్లో అత్త చేత చేయించుకొని తినాలి, అంతే కదా? అంతే అంతే, నా ఆలోచనలకి తగ్గట్టు నడుచుకుంటున్నారా పిల్లలు. ఆ వర్షాకాలంలో ఒకరోజు రాజశేఖరం తన భార్యా బిడ్డలతో నరసయ్య ఇంటికొస్తాడు. నరసయ్య అతని భార్య గౌరవంగా రాజశేఖరం కుటుంబాన్ని లోపలికి ఆహ్వానిస్తారు. ఏంటో బావగారు, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వెంటనే వచ్చేసాను. మంచి పని చేశారు. ఎట్టాగో వర్షాకాలమే కాబట్టి పనులేముండవు. సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. ఎలా ఉన్నావు వదినా? నాకేం, బాగానే ఉన్నాను. వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి, భోజనం తిందురుగాని. అలాగే అని కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి తృప్తిగా భోంచేస్తుంటారు రాజశేఖరం కుటుంబం. ఆహా చెల్లెమ్మ, వింటే భారతం వినాలి, తింటే నీ చేతి వంట తినాలి. ఎంత అద్భుతంగా ఉందో నీ చేతి వంట. ఇంత రుచిగా చేయటం మీ వదినకు అస్సలు రాదు. ఏం చేయమంటావు మరి? లక్ష్మమ్మ వదిన చేతిలో అమృతం ఉంది, అందుకే తను ఏం చేసినా రుచిగా ఉంటుంది. నాకేమో వంట అంతంత మాత్రమే వచ్చాయే. చెల్లెమ్మ, సాయంత్రం నీ చేత్తో వేడి వేడి పకోడీలు, మిరపకాయ బజ్జీలు చేసి పెట్టమ్మా, తినాలనిపిస్తుంది. ఈ వానకి, ఈ చలికి అవి తింటుంటే బ్రహ్మాండంగా ఉంటుందనుకో. ఏంటది? ఏదో చుట్టం చూపుకొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు కోరికలు కోరేస్తున్నారు. ఏమనుకుంటారో దినా అన్నయ్య వాళ్ళు. దానికి ఏం భాగ్యం లేవదినా, అలాగే చేసి పెడతానులే అన్నయ్య గారు. బాగా చెప్పావు లక్ష్మి. రాజశేఖరం పిల్లలు, అత్త, మాకు కూడా రుచికరమైన స్వీట్లు చేసి పెట్టవా? అలాగేలే. అలా అందరూ భోజనం పూర్తి చేస్తారు. 10 రోజులు గడుస్తుంది. కానీ రాజశేఖరం మాత్రం తిరిగి మళ్ళీ వెళ్తాననే మాటే అనట్లేదు. ఒకరోజు నరసయ్య భార్యతో, ఇదేంటి, వీళ్ళు వారం రోజులైనా గాని తిరిగిపోవటం లేదు. సుట్టం సుప్పుకొచ్చినోళ్ళు ఏదో 2 రోజులు 3 రోజులు ఉండాలి గాని ఇట 10 రోజులా? నాకు అదే అర్థం కావట్లేదయ్యా. మనకంటే కూడా ఎక్కువగా తినేస్తున్నారు వాళ్ళు. కట్ట బియ్యం అయిపోయాయి 10 రోజుల్లోనే. ఇంట్లో సరుకులు మొత్తం అయిపోయాయి. అమ్మో, ఇట్ట అయితే ఎట్టాగే? మరేం చేస్తామయ్యా, పొమ్మని మొహానే చెప్పలేం కదా. నాకిప్పుడు అర్థమైందే ఈ రాజశేఖరం తెలివి. ఈడొట్టి పిసినారోడు కదా. ఈ వానాకాలం పోయేంత వరకు కుటుంబంతో మన ఇంట్లో పడి తినాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఈ రోజు కాస్త వానదేవుడు శాంతించాడుగా, చెప్తా ఈడి సంగతి. నువ్వు ఆ భ్రమరంభ సంగతి చూడు. అట్టగేనయ్యా. నరసయ్య రాజశేఖరం దగ్గరికి వెళ్ళి, బాబా, అట సరదాగా పొలం వరకు వెళ్ళొద్దాం పదా. అలాగే బాబా. ఇద్దరూ పొలం వెళ్లారు. బాబా, ఏదేమైనా కాలువ చేకడంలో నీ తర్వాత ఎవరైనా. చాన్నాలుగా కాలువ తీద్దామనుకుంటున్నా, కానీ కుదరనే లేదాయే. అదృష్టం కొద్దీ సమయానికి నువ్వు వచ్చావు. కాస్త కాలువ తీసిపెట్టవా అనడంతో రాజశేఖర్కి ఏం చేయాలో అర్థం కాక, అలాగే బాబా అని కాలువ తీయటం మొదలెట్టాడు. అలా సాయంత్రం వరకు కాలువ తీస్తూనే ఉన్నాడు. నరసయ్య గట్టు మీద హాయిగా కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో లక్ష్మమ్మ, వదినా, మావి మట్టి గోడలు గదా, ఈ వానకి అవి తడిచి పాడైపోతున్నాయి. కాస్త ఇల్లు గోడలు అలకవు. నేను అలుకుదామనుకుంటే పొద్దున కూరగాయలు తరిగేటప్పుడు చెయ్యి తెగింది. భ్రమరాంబ చెయ్యనంటే బాగోదని సరే అని చెప్పింది. అలా పొద్దుగూకులు చేతులు నొప్పి పుట్టే వరకు ఇల్లంతా అలుకుతూ ఉంది. నరసయ్య పిల్లలిద్దరూ రాజశేఖరం పిల్లల చేత ఇల్లలకడానికి కావలసిన మట్టి మోయిస్తుంటారు. సాయంత్రానికి రాజశేఖరం అలసిపోయి ఇల్లు చేరుకున్నాడు. భ్రమరాంబ కూడా అలికి అలికి చేతులు నొప్పి పుట్టి మూలన చేరుతుంది. రాజశేఖర్ పిల్లలు కూడా మట్టి మోసి మోసి మాడు మంట పుట్టిపోతుంది. ముద్ద తిండి కోసం ఆశపడినందుకు ఆ నరసయ్యకి బోలెడంత చాకరీ చేసి పెట్టాను. రేపు కూడా ఉందంటున్నాడు. నా పరిస్థితి కూడా ఇక్కడ అంతేనయ్యా. అలికి అలికి గూడలు పడిపోయాయి. రేపటికి ఇంకా ఉందంట. అమ్మో, ఆ మట్టి మోయటం మా వల్ల కాదు, మనం ఇంటికి పోదాం అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
నరసయ్య లక్ష్మమ్మ వాళ్ళ పిల్లలు చాటుగా ఉండి రాజశేఖరం వాళ్ళ మాటలు వింటున్నారు. అమ్మో బుద్ధొచ్చింది. వాళ్ళ కూడు వద్దు, వాళ్ళ చాకరీ వద్దు. ఆ చాకరీ ఏదో మనమే చేసుకొని డబ్బు సంపాదించుకొని దాంతో కడుపు నిండా తినొచ్చు అని మరుసటి రోజు ఉదయాన్నే రాజశేఖరం తన భార్య పిల్లలతో నరసయ్య వాళ్లకు చెప్పా పెట్టకుండా తుర్రుమంటాడు. రాజశేఖరం కుటుంబానికి బాగా బుద్ధి చెప్పామని నరసయ్య, లక్ష్మమ్మ, పిల్లలు శ్రీలత, రాము నవ్వుకుంటారు. అనుకోని అతిథి. ఒక గ్రామంలో శ్రీదత్తుడు అనే పేద రైతుండేవాడు. అతను తన పొలంలో ఏ రకమైన పంట వేసినా అది ఎంతో కాలం బ్రతికేది కాదు. ఇలా శ్రీదత్తుడు పొలంలో ప్రతి ఏడాది పంటలు పండకపోవడంతో చివరికి తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. ఓ రోజు శ్రీదత్తుడి భార్య కాత్యాయని ఇలా అంటుంది. ఏవండి, ఇంట్లో బియ్యం కూడా అయిపోతున్నాయి. ఈసారైనా మీరు వేసిన పంట పండుతుందంటారా? నాకు కూడా పంట పండుతుందో లేదోనని భయంగా ఉంది కాత్యాయని. ఇక మీదట మనం 3 పూటల భోజనం మానేసి ఒక్క పూట మాత్రమే భోంచేద్దాం. కనీసం అలాగైనా సరే మనకు మిగిలి ఉన్న బియ్యం ఎక్కువ రోజులొస్తాయి అని చెప్పి శ్రీదత్తుడు పొలంలోకి వెళ్లి కష్టపడి పనిచేసి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు. అప్పుడు దారి మధ్యలో రచ్చబండ వద్ద కూర్చొని ఉన్న సర్పంచ్ రాఘవయ్య ఇలా అంటాడు. ఒరే శ్రీదత్తుడు, మన గ్రామంలో ఉన్న వాళ్ళందరి పంటలు పండుతున్నాయి, నీ ఒక్క పంట తప్ప. కారణం ఏంటంటావురా? నాకు అదే అర్థం కాదు సర్పంచ్ గారు. అందరూ కష్టపడిన విధంగానే నేను కష్టపడుతున్నా. అందరూ చల్లే ఎరువులే నేను చల్లుతున్నా. అందరి పొలంలో కురిసిన వానే నా పొలంలో కూడా కురుస్తుంది. అయినా సరే నా పంటలు ఎండిపోతున్నాయి, వాళ్ళ పంటలు పండుతున్నాయి. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఇలా శ్రీదత్తుడి యొక్క దురదృష్టం గురించి సర్పంచ్ రాఘవయ్య జాలిపడతాడు. అంతేకాదు, ఊరి జనమంతా శ్రీదత్తుడు ఒక నష్టజాతకుడని భావిస్తుంటారు. అలా పొలంలో కష్టపడి పనిచేసి వచ్చిన శ్రీదత్తుడు ఎప్పటిలాగానే అలవాటు ప్రకారం ఇంటి బయట కాళ్ళు శుభ్రం చేసుకుని ఇంటి లోపలికి వెళ్లి అన్నం పెట్టమని భార్యనడిగాడు. అప్పుడు శ్రీదత్తుడి భార్య ఇలా అంటుంది. అదేంటండి, మీరే కదా ఇవాల్టి నుండి ఒక పూట మాత్రమే అన్నం వండమని చెప్పారు. అందుకని ఉదయం మీరు పొలానికి వెళ్ళినప్పుడు మీకు అన్నం పెట్టి పంపించాను. ఇప్పుడు ఇక ఇంట్లో అన్నం లేదు. అవును, నేనే చెప్పాను కదా, మర్చిపోయాను. పోనీ మళ్ళీ అన్నం వండమంటారా? వద్దొద్దు కాత్యాయని, వద్దు. గ్లాస్ మంచినీళ్లు తాగి పడుకుంటాను అని శ్రీదత్తుడు వంటగదిలోకి వెళ్లి కుండలో నీళ్లు తీసుకుని తాగి తరువాత ఆరుబయట మంచం మీద పడుకొని ఆకాశంలో ఉన్న నిండు చంద్రుణ్ణి చూస్తూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. భగవంతుడా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? పాపం, నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్యకు కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నా. నేను నిన్ను తప్ప ఎవ్వరిని అడగగలను చెప్పు? నాకు సాయం చెయ్యమని. ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుని కాసేపటికి కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. తర్వాత రోజు ఉదయం కాత్యాయని తులసికోట వద్ద పూజ చేసుకుని వంటగది లోపలికి వెళ్లి తనకి తన భర్తకి అన్నం వండుతూ ఉంది. ఇక శ్రీదత్తుడు కాలువలో స్నానం చేసొచ్చి పొలానికి వెళ్లడానికి నాగలి సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు కాత్యాయని, ఏవండి, అన్నం వండడం పూర్తయింది, తొందరగా వచ్చి కూర్చోండి, వడ్డిస్తాను. సరే కాత్యాయని, వస్తున్నాను అని చెప్పి శ్రీదత్తుడు సరిగ్గా విస్తరాకుకి ముందు వెళ్లి కూర్చోబోతుంటే ఇంతలో వీధిలో నుండి ఇలా పిలుపొస్తుంది. ఒరే శ్రీదత్తా, శ్రీదత్తా, ఎక్కడున్నావురా? నీ మావయ్యనొచ్చాను అని ఇలా శ్రీదత్తుడికి పిలుపు రాగానే శ్రీదత్తుడు పిలిచిందెవరో తెలుసుకోవాలని బయటికెళ్లాడు. అప్పుడు వీధి గుమ్మంలో ఒక ముసలి తాత బోసి నోరుతో నవ్వుతూ నిలబడి ఉంటాడు. ఒరే శ్రీదత్తా, ఎలా ఉన్నావురా? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. ఇలా ముసలి తాత ఆప్యాయంగా పలకరిస్తాడు. ఓవైపు శ్రీదత్తుడికి అతనెవరో గుర్తురాలేదు. దాంతో ఆలోచిస్తూ నిలబడిపోతాడు. ఇలా ఆలోచనలో పడి ఉన్న శ్రీదత్తుణ్ణి గమనించి ఆ ముసలి తాత, అప్పుడే మర్చిపోయావా ఈ నారాయణుడిని? చిన్నప్పుడు మావయ్య మావయ్య అంటూ నాకు కూడా తిరిగేవాడివి.
మీ అమ్మ కాలం చేసినప్పుడు సరిగ్గా నేను కాశీ యాత్రలో ఉన్నాను, అందుకే రాలేకపోయాను అని ఇలా తాత అంటాడు. ఇక అప్పుడు చేసేదేం లేక ఆ తాతను ఇంటి లోపలికి తీసుకెళ్తాడు. అలా లోపలికొచ్చిన తాతకు మంచినీరు తీసుకురావడానికి శ్రీదత్తుడు వంటగదిలోకి వెళ్తాడు. అప్పుడు కాత్యాయని, ఎవరండి ఆ పెద్దాయనా? ఏమో నాకు గుర్తు రావటం లేదు, వరసకు నాకు మావయ్య అవుతాడంట. సరే, నువ్వొక గ్లాస్ మంచినీళ్లు తెచ్చి అతనికి ఇవ్వు. ఇలా శ్రీదత్తుడు కాత్యాయనికి చెప్పి బయటికొస్తాడు. అప్పుడు కాత్యాయని తాతకు నీళ్ళిస్తుంది. మావయ్య, ఈమె నా భార్య కాత్యాయని. అవునా, మంచిది. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు తల్లి అని దీవించి ఆ మంచినీళ్లు తాగుతాడు. కొద్దిసేపటికి శ్రీదత్తుడు, మావయ్య, నేను పొలం పనికి వెళ్ళాలి. ఆ అవునా, మరి భోజనం చేసావా? నేను తిన్నాను, మరి నువ్వు? ఇంకా తినలేదురా శ్రీదత్త. సరే, నువ్వు పొలానికి వెళ్ళు, నేను స్నానం చేసొచ్చి భోజనం చేస్తాను. అయినా నాకు దగ్గరుండి వడ్డించడానికి నా కూతురు కాత్యాయని ఉంది కదా. అలా చెప్పగా శ్రీదత్తుడు వంటగదిలోకి వెళ్లి కాత్యాయనితో, పాపం ఆ ముసలి తాతని చూస్తే జాలిగా ఉంది కాత్యాయని. పైగా ఇంటికొచ్చిన అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం. అందుకని ఇవాల్టికి మనం అన్నం తినటం మానేసి ఉన్నదంతా ఆ తాతకి పెట్టు అని శ్రీదత్తుడు చెప్పడంతో ఆ రోజు వండిన అన్నం మొత్తం తాతకు 3 పూటలు పెడుతుంది. అలా తాత వాళ్ల ఇంట్లో ఉండి ప్రతిరోజు 3 పూటల భోజనం చేయగా శ్రీదత్తుడు కాత్యాయని 3 పూటలు వస్తుంటారు. ఇలా ఈ విధంగా తాతకు రోజు అడిగినప్పుడల్లా లేదనకుండా అన్నం పెట్టడంతో ఇంట్లో బియ్యం కూడా అయిపోతాయి. దాంతో తాతకి వండి పెట్టడానికి ఇంట్లో ఏం మిగల్లేదు. ఆ విషయం తాతకి చెప్పేలోగా తాతనే శ్రీదత్తుడి వద్దకి వచ్చి, ఒరే శ్రీదత్త, నేనింక వెళ్తాన్రా. అన్నట్టు మర్చిపోయాను, కాశీ నుండి నీకొక బహుమతి తెచ్చాను, ఇదిగో తీసుకో అని చెప్పి వరి విత్తనాలు ఉన్న ఒక చిన్న మూట ఇచ్చాడు. ఇవి మహిమగల వరి విత్తనాలు. వీటిని నీ పొలంలో 4 దిక్కులలో జల్లు, చాలా మేలు జరుగుతుంది అని చెప్పి ఆ తాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీదత్తుడు, నేను పొలం దాకా వెళ్ళొస్తాను కాత్యాయని. 3 రోజుల నుండి మీకు ఆహారం లేదు, నీరసం రావటం లేదా? ఇప్పుడు పొలానికి వెళ్ళి ఏం చేస్తారు? అది కాదు కాత్యాయని, ఆ తాత ఇచ్చిన వరి విత్తనాలు పొలంలో చల్లొస్తాను. సరే, వెళ్ళిరండి. ఎంత చెప్పినా వినరుగా. ఇలా ఆ రోజు శ్రీదత్తుడికి ఆ తాత చెప్పిన విధంగా పొలంలో 4 దిక్కులలో వరి విత్తనాలు చల్లి ఇంటికి వచ్చి నిద్రపోతాడు. ఆ రోజు అర్ధరాత్రి వర్షం పడుతుంది. మర్నాడు శ్రీదత్తుడు పొలానికి వెళ్లి చూడగా పొలమంతా బంగారు ధాన్యం పంటతో మెరిసిపోతుంది. అలా పండిన ఆ బంగారు పంటను అమ్ముకొని శ్రీదత్తుడు శ్రీమంతుడుగా మారిపోతాడు. ఇక ఆ రోజు నుండి శ్రీదత్తుడు ఆకలితో ఉన్నవారికి లేదనకుండా అన్నదానం చేస్తుంటాడు.